జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలె లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలె లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలె మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలె మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నయమాను వలె గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా. నయమాను వలె గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా. శిష్యుల వలె సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. శిష్యుల వలె సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నా పేరు రాజు. గత కొంతకాలంగా క్రమం తప్పకుండా కల్వరి టెంపుల్కి వస్తున్నాను.
రావటాన్ని బట్టి కల్వరి టెంపుల్లో నా విశ్వాసం బహుగా బలపరచబడింది. ప్రభువుకు బహు దగ్గరగా చేరాను. నేను నా భార్య విడిపోయాము. చాలాసార్లు పెద్దలు వచ్చి మమ్మల్ని సమాధానపరచాలని ప్రయత్నం చేశారు, కుదరలేదు. పంచాయతీలు జరిగినాయి, కుదరలేదు. ఆఖరికి కోర్టులో కూడా కేసులు పెట్టుకున్నాం, అయినా మాలో సమాధానం రాలేదు. విడాకులు కూడా తీసేసుకున్నాం. 5 సంవత్సరాలుగా విడిపోయి వేరుగా జీవిస్తూ ఉన్నాం. కానీ కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత, ఇక్కడ విత్తబడుతున్న వాక్యం విన్న తర్వాత, విడిపోవడం, వేరుగా జీవించడం, విడాకులు తీసుకోవడం దేవుని చిత్తము కాదు అని సూటిగా స్పష్టంగా బోధిస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో ఎంతో బాధ, ఎంతో వేదన కలిగింది. 5 సంవత్సరాలుగా నా భార్య నేను విడిపోయి విడాకులు కూడా తీసేసుకున్నాం. కానీ ఎక్కడో నాకు నిరీక్షణ, అదేమిటంటే నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటున్నాను కాబట్టి నా భార్య తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది అనే నమ్మకం నాకు కుదిరింది. ఏమిటంట, విడిపోయి 5 సంవత్సరాలు అయిందట, విడాకులు కూడా తీసేసుకున్నారట. మరలా సమాధానం పడ్డం సాధ్యమా? ఆలోచన చేయండి. వివాహమై 10 సంవత్సరాలు అయింది, వివాహమై 20 సంవత్సరాలు అయింది, వివాహమై 40 సంవత్సరాలు అయింది, అయినా ఇంట్లో ఏమి లేదు? చెప్పండి. అయినా ఇంట్లో ఏమి లేదు? సమాధానం లేదు. గొడవలైనాయి, విడిపోయినారు, పంచాయతీలు పెట్టుకున్నారు, కోర్టులో కేసులు పెట్టుకున్నారు, ఆఖరికి కోర్టు ద్వారా విడాకులు కూడా తీసేసుకున్నారు. అలా విడిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. వారు మరలా సమాధాన పడడం సాధ్యమంటారా? దేవుడు అటువంటి వారిని సమాధాన పరచగలడంటారా? ఈ సహోదరుడికి విశ్వాసం కుదిరింది. మనలో చాలా మంది ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు నీ హృదయంలో లేకపోవడాన్ని బట్టో, దేవుని యొక్క వాక్యానికి నీ యొక్క హృదయంలో చోటు లేకపోవడాన్ని బట్టో, లేక నువ్వు ఇంకా విడిచిపెట్టవలసిన గర్వాన్నో, అహాన్నో, మూర్ఖత్వాన్నో, పాపిష్టి తత్వాన్నో విడిచిపెట్టకపోవడాన్ని బట్టో నీ కుటుంబంలో నువ్వు సమాధానం కలిగి ఉండడం లేదు, నీ కుటుంబంలో నువ్వు నెమ్మది కలిగి ఉండడం లేదు. కడపలో ఒకసారి వాక్యం చెప్పడానికి ఒక చోటకి వెళ్ళినప్పుడు నా హోటల్ బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వాక్య పరిచర్య కోసం గబగబ బయటకు వస్తూ ఉంటే అతను గబుక్కుని చేతులు పట్టుకున్న ఆయన, ఒక్కసారి నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తావా అని చెప్పి అన్నాడు. దేనికండి అని అంటే అతను చెప్తున్నాడు, వివాహమై 26 సంవత్సరాలు అయింది. గత 25 సంవత్సరాలుగా నా భార్య నాతో మాట్లాడదండి. ఏంటంట, వివాహమై 26 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా నా భార్య నాతో మాట్లాడదండి. అడిగాను, మాట్లాడదని చెప్పి అంటున్నారు, మీరు కలిసే ఉంటున్నారా లేక విడిపోయారా? అప్పుడు అతను చెప్తున్నాడండి, ఒకే ఇంట్లో ఉంటామండి. కెన్ యూ బిలీవ్ దిస్? దీన్ని నమ్మగలరా? ఒకే ఇంట్లో ఉంటామండి. 25 సంవత్సరాలుగా నా భార్య నాతో మాట్లాడడం మానేసిందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా తగ్గించుకున్నా నన్ను వినుపులలాగా తీసి పడేస్తండి, చీపురు కట్టలాగా తీసి పడేస్తండి. అంటే అర్థం తెలుసా మీకు? చీపురు కట్టలాగా తీసి పడేటువంటి చెప్పండి. చీపురు కట్టుకున్న దౌర్భాగ్యం ఏమిటయా అంటే, అవసరమైతే వాడుకుంటాం, అవసరం లేకపోతే పక్కన పెడతాం. లేరా పాపం అటువంటి భర్తలు? నా మాట మీకు అర్థమైందా? సిస్టర్స్, మీకన్నా అర్థమైందా? ఎంతమంది లేరు అటువంటి వాళ్ళు? అవసరమైతే భర్తను వాడుకుంటారు, అవసరం తిరిగిపోయిన తర్వాత భర్తను తీసుకెళ్ళి మూలను పెడతారు. నీ ముఖం నాకు చూపించద్దు, నా ముఖం నేను చూడను. మళ్ళీ నాకు డబ్బులు కావాల్సి వస్తే దగ్గరికి వస్తాను, తీసుకుంటాను. అవసరం ఉంటే దగ్గరికి వస్తాను, తీసుకుంటాను. పుట్టింటికి వెళ్ళాల్సి వస్తే దగ్గరికి వస్తాను, తీసుకుంటాను. ఆ తర్వాత నీ ముఖం నాకు చూపించద్దు, నా ముఖం నువ్వు లేరా అంటున్నాడు అతను. నా బ్రతుకు ఒక చీపురు కట్ట కన్నా హీనమని నా బ్రతుకు. 25 లాంగ్ ఇయర్స్, 25 సంవత్సరాలుగా నా భర్త, నా భార్య నాతో మాట్లాడదండి. మరి ఇప్పుడు ఎందుకు మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు అంటున్నాడండి. రాత్రి మీరు చెప్పిన వాక్యము నా భార్యలో పనిచేసిందండి. ఏమైంది? 25 సంవత్సరాలుగా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వని భార్య, అదేమిటో ఈరోజు పొద్దున్నే లేచి నా దగ్గరికి వచ్చి కాఫీ తాగండి, మళ్ళీ ముఖం చూడరు, కాఫీ తాగండి. అతనికి పండగ, క్రిస్మస్ పండగ చేసుకోవడం లేదో నాకు తెలియదు, కానీ
ఈస్టర్ పండగ చేసుకున్నాడు లేదో నాకు తెలియదు, కానీ అతను వచ్చి అంటున్నాడండి, నా భార్య నాకు కాఫీ ఇచ్చిందండి బాబా అంటున్నాడండి. మీరు మరలా ఈరోజు మాట్లాడితే, మీరు ప్రార్థన చేస్తే, నా భార్య మారితే అంతకన్నా ధన్యత నా ఇంట్లో ఏముంటుందండి? ఎవరైనా ఉన్నారా ఈరోజు అటువంటి గయ్యాళితనం కలిగిన వారు? ఎవరైనా ఉన్నారా ఈరోజు అటువంటి మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు? భార్యతో మాట్లాడిన భర్తలు. ఎందుకని కక్ష, ఎందుకని ద్వేషం, ఎందుకని పగ, ఎందుకని అడిగిన కట్నం తేలేదు, ఎందుకని కొడుకుని కనలేదు? ఓహో లేరా అండి? ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తుందండి. ఏంటమ్మా అంటే, 2 కూతుర్లు పుట్టారన్నా, ఇప్పుడు నేను నిండు గర్భిణీనన్నా. ఓకేనమ్మా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నా మొగుడు అంటున్నాడన్నా, ఈసారి కొడుకును కనకపోతే నేను వదిలేస్తానని చెప్పి. వాడు మనిషి కాదండి, పనికి మాలినాడు. అంటే కూతుర్ని కండం, కొడుకుని కండం భార్య చేతిలో ఉందా? అవును రే, అది ఈసారి కొడుకును కనకపోతే దాన్ని వదిలిపెట్టేశారా అని చెప్పే పనికి మాలిన తల్లులు లేరా అండి? పాపిష్టి అత్తలు లేరా అండి? పాపిష్టి మామలు లేరా అండి? నేను చెప్తున్నాను, వారికి ఎందుకో మానవత్వము లేదు, మనిషిగా ఉండవలసిన డాష్ కూడా వారికి లేదు. ఇంకా డాష్ మీరే ఫిల్ చేసుకోండి. భార్యకు భర్తకు గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. కుమారుణ్ణివ్వాలో కుమార్తెనివ్వాలో అది దేవుని చిత్తం. 2 కూతుర్లు కన్నదని చెప్పి దేవుడు మగాడికి పెట్టాల్సింది కనే పని, అంతే కదండి? మగాడికి పెట్టాల్సింది కనే పని. ఇలాంటి ఆలోచనలు వచ్చేవే కాదు. 9 మాసాలు మోసేది పాపం భార్య, ఇబ్బందులు పడేది భార్య. పొరపాటున హాస్పిటల్కి వెళ్తే కట్టింగ్ పడేది భార్యకు. నా మాట మీకు అర్థమైందా? ఏంటో చెప్పండి. పొరపాటును మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీకు నార్మల్ డెలివరీ కావాల్సిన కానివ్వరు. ఎందుకని? పేగులు చుట్టుకుపోయినాయి లోపట. ఒట్టి మాట, ఉమ్మినీరు మొత్తం తాగేశాడు, చచ్చిపోతాడు. ఒట్టి మాట. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశామంటే తల్లికో పిల్లకో ప్రమాదం. ఒట్టి మాట. ఓరి. అసలు ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అంటే మగవాళ్ళు బిడ్డన కన్నంత కష్టమైపోతుంది. ఎందుకని? వ్యాపారం అయిపోయింది. చాలా హాస్పిటల్స్, చాలా మంది డాక్టర్స్ వ్యాపారమే. పేషెంట్ అక్కడికి వచ్చాడయ్యా అంటే తలకాయ పోటుకి స్కానింగ్ మొత్తం తీసేస్తారు. 3,000 రూపాయలు చేతిలో బిల్లు పెట్టి కట్టిన ఆయన అంటాడు, దేనికండి? తలకాయ పోటు వచ్చింది కదా. వచ్చిందండి. ఏమో ఎవడో తెలుసు, నీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయిందేమో. మా అమ్మ నాకు బ్రెయినే లేదంటుంది, మీరేంటి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయిందని చెప్పంటారు ఏంటి? ఏమో మీ అమ్మ ఏమంటుందో, మీ నాయన ఏమంటాడో, మీ ఆవిడ ఏమంటుందో. మరి మా ఆవిడ అంటుంది ఏమని, నీకు అసలు తలకాయ లేదని చెప్పంటుంది. మీరు ఎవరు ఏమన్నా కానివ్వండి, హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేదా అండి? అన్ని హాస్పిటల్స్ అటువంటివి కాకపోయినా, అందరు డాక్టర్స్ అటువంటి వారు కాకపోయినా, ఎక్కువ శాతం పేద ప్రజలతో ఆడుకునేవారు తయారయ్యారు. పొరపాటున హాస్పిటల్కి వెళ్తే వాడు రక్తాన్ని పిండే విధంగా అనవసరమైన స్కానింగ్స్, అనవసరమైన టెస్టులు, వాళ్ళ సొమ్మేం పోయింది రాసి పడేస్తారు అంతే. బట్రా టెస్టులు బట్రా పాపం, ఏంటో ఎందుకో ఏమిటో తెలియక మొత్తం టెస్టులు, పాపం మొత్తం టెస్టులు. ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ యాక్సిడెంట్ అయింది బ్రదర్, మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి జాయిన్ చేశాం. వాళ్ళు చూశారంట, ఏమిటి అతనికి ఇన్సూరెన్స్ ఉందంట. పాపం ఏముంది? ఇన్సూరెన్స్ ఉందంట. ఈయన సొమ్మేం పోయింది, కట్టేది వాళ్లే కదా అని చెప్పి పాపం ఏమీ కాల 60,000 రూపాయలు బిల్ వేశారంట. దీనికి మొత్తం అన్ని టెస్ట్ చేసేశారు పాపం, పైనుంచి కింద దాకా అన్ని టెస్ట్లే. ఎందుకని? కట్టేది ఇల్లు కాదు కదా, వాళ్ళు కట్టుకుంటారు కదా. ఎంత వ్యాపారంగా మారిపోయిందండి ఈరోజు హాస్పిటల్. ఆ మాటే మారిపోయింది. హాస్పిటాలిటీ అంటే అర్థం ఏమిటండి? పరిచర్య. పరిచర్యలో నుంచి పుట్టుకొచ్చిందండి వైద్యము. ఆ పరిచర్య పోయింది. కేవలం ఈరోజు బిజినెస్ మాత్రమే మిగిలిపోయింది కాదా? ఎంతోమంది ఈరోజు భర్తలు
భర్తను కల్లా అత్తలు మావలు పీడిచు తింటున్నారు పాపం ఆడవాళ్ళని. నువ్వు వచ్చేసారి అమ్మాయిని కన్నావు అన్నట్లయితే రామాకి ఇక్కడికి, అక్కడే ఉండిపో. ఎంతమంది భర్తలు భార్యలను వదిలిపెట్టేయడంలా? ఎందుకని? 3 కూతుర్ని కన్నదని, 2 కూతుర్ని కన్నదని. దౌర్భాగ్యపు బుద్ధి, పాపిష్టి బుద్ధి. వాడు మనిషి కానే కాదు. వాడికి అసలు మానవత్వం అంటే ఏమిటో తెలియదు. మన కలవరి టెంపుల్లో ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరు కూడా, బ్రదర్స్, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. 2 కూతుర్లను కన్నావా, 3 కూతుర్లను కన్నావా, అదృష్టవంతుడివి. చెప్పమంటారా? అమ్మాయిల్ని కన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు పొరపాటున 3 అమ్మాయిల్లో 4 అమ్మాయిలను కన్నారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళారు అనుకోండి, మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి బాగున్నావా అని చెప్పి మీ అమ్మాయి బెడ్రూమ్లో ఉంటే హ్యాపీగా బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని కాస్త నీళ్ళు పట్టరు, వాటర్ పట్టరు అంటే, ఏమండి మా నాయన వచ్చాడు చూడండి, చూడండి కూల్ డ్రింక్స్ పట్టరండి అని చెప్పి ఆయన బయటికి వెళితే ఆయన కూల్ డ్రింక్స్ తెచ్చి పడతాడు, అవునా కాదా? అదే పొరపాటున కొడుకుని అన్నారు అనుకోండి, కొడుకింటికి మీరు వెళ్ళాలనుకోండి, మీకు భయం, గుండె దడ, కోడలు రానిస్తుందో రానివ్వదో, ఏ మూడ్లో ఉందో ఏ మూడ్లో లేదో, వచ్చి ఎక్కడో ఉండి బస్ స్టాండ్లో ఉండి ఫోన్ చేస్తావు. ఎవరికి? మీ అబ్బాయికి. ఎరా రావచ్చా మీ ఇంటికి? నాన్న నువ్వు ఎక్కడున్నావు? బస్ స్టాండ్లో ఉన్నాను నాన్న, ఒక 2 hours ఆగి రాన్నారు. ఏరా ఈ లోపల కాస్త మా ఆవిడని మాట్లాడుకొని, ఏమైనా నువ్వే అనుకో, మాకే మా నాయన వస్తాడంట, ఇక్కడ రావట్లేదు, ఏదో పని మీద హైదరాబాద్ వస్తున్నాడంటే, ఏదో అలా వచ్చి 10 నిమిషాలు వచ్చి కూర్చు, భోంచేడు లేరా అండి అటువంటి వాళ్ళు? కాబట్టి బ్రదర్స్, రోజులు మారిపోయినాయి. కూతుర్లు కన్న వాళ్ళు ధన్యులు. ఏ రోజైనా ఎప్పుడైనా మీరు దర్జాగా మీ కూతురింటికి వెళ్ళొచ్చు, కావాలంటే బెడ్రూమ్లో కూర్చోవచ్చు. అదే కొడుకుని కన్నారు అనుకోండి, మీరు మెయిన్ హాల్లో కూర్చోలేకపోవచ్చు, ఇంటికి వెళ్ళినా భోజనం చేసి రాలేని పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి రోజులు మారిపోయినాయి. కాబట్టి దయచేసి దిగులు పడమాకండి, కూతుర్ని కన్నాము అని చెప్పి. ఎవరో ఒక ఆయన అన్నాడు, మంచి వాళ్ళకంట ఆడవాళ్లే పుడతారంట. అవునన్న వారు చప్పట్లు కొట్టండి. అదిగో సిస్టర్స్, యు ఆర్ రైట్. మీరు ఎందుకు పుట్టారయ్యా అంటే మీ నాయన మంచోడు కాబట్టి. ఆ మంచితనాన్ని మీరు వెళ్ళి అక్కడ చూపించండి. ఎక్కడండి? మీ ఆయన దగ్గర, ఆ ఇంట్లో చూపించండి. సో దయచేసి అమ్మాయిని కన్నది అని చెప్పి నెపముతో ఏ ఒక్కరూ కూడా భార్యను తక్కువ చేసి మాట్లాడడం కానీ, లేదు హరాస్ చేయడం కానీ, అది మానవత్వము కానే కాదు. ఒక బిడ్డను కనాలి అంటే అది భర్త భార్య కలిసిన ప్రక్రియ, దేవుడు అనుగ్రహించిన బహుమానం. దాన్ని కూడా మనిషి తాను కలిగి ఉన్న పైశాచిక తత్వాన్ని బట్టి భార్యను నిందిస్తే ఎలా? తప్పు. కాబట్టి ప్రభు పేరు చెప్తున్నాను, మన కలవరి టెంపుల్లో మానవత్వాన్ని పెంచుదాం, మానవ విలువలను పెంచుదాం, ఆత్మీయులుగా బ్రతుకుదాం, దేవుని యొక్క వాక్యపు విలువలను బ్రతికిద్దాం, ఒక మాదిరికరమైన వ్యక్తిత్వాన్ని కనపరుద్దాం. కలవరి టెంపుల్ అంటే వాక్యానికి కట్టుబడి ఉండే దేవుని మందిర సభ్యులు అనే విధంగా మనల్ని మనం నిరూపించుకుందాం. అంతేగాని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే పైశాచక తత్వాన్ని మనం కలిగి ఉండడానికి వీలు లేనే లేదు. సహోదరుడు అంటున్నాడండి, ఏమని తెలుసా? 5 years అయ్యింది, విడిపోయాం. 5 years ముందు సమాధానం లేదు. ఈరోజు అడుగుతున్నాను, కలిసే ఉంటున్నాం, భర్త భార్య కలిసే ఉంటున్నారు ఎంతకాలంగా? 30 yearsగా. సమాధానం ఉందా? 15 yearsగా కలిసి ఉంటున్నారు, సమాధానం ఉందా? కొంతమంది తల్లులు ఆ భర్త పెట్టే నరకాన్ని భరించలేక ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తారు. ఏమిటంటే, ఇంకా వీడు చెప్పండి, అదిగో మారడండి, నా భర్త మారడండి. నేను చేయి చూపించమని చెప్పి అడగను, కానీ ఎన్నిసార్లు మీరు మీ మనసులో ఆ మాట అనుకున్నారు చెప్పండి? నా భర్త మారడు.
అలాగే బ్రదర్స్, మీ సంగతి ఏమిటి? ఈ లోకంలో ఎవరైనా మారతారేమో కానీ నా భార్య మాత్రం మారదు. ఎందుకని? నా భార్య సంగతి మీకేం తెలుసండి అనేవాళ్ళు లేరా? మారదు. ఈ సహోదరుడు ఒక చక్కని సవాలుతో కూడిన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? కలిసి ఉన్న వాళ్ళే సమాధానంగా ఉన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోలేని స్థితి, ఒకే రూఫ్ కింద ఉంటూ కూడా ప్రేమగా పలకరించుకోలేని పరిస్థితి, అటువంటి దౌర్భాగ్య కుటుంబ వ్యవస్థ కలిగి మనం జీవిస్తున్నాం. ఎంత దురదృష్టమో! వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలా నువ్వు జీవించడానికి వీలు లేదు. నీ భార్య గయ్యాలా? భయంకరంగా నిన్ను హింసిస్తుందా? భయంకరంగా నిన్ను వేధిస్తుందా? భయంకరంగా నీతో వాదిస్తుందా? భయంకరంగా నిన్ను అనుమానిస్తుందా? భయంకరంగా నీ మీద లేనిపోనివన్నీ చెప్తూ నీ ప్రాణానికి విసుగు తీసుకొస్తుందా? దయచేసి గమనించు. బైబిల్ సెలవిస్తుంది ఏమని? స్త్రీ బలహీనమైన ఘట్టము. కొన్ని బలహీనతలు తనలో ఉంటాయి. ఆ బలహీనతలు తనలో ఉన్నాయి అని చెప్పి ఆమెకు గయ్యాలి అని ముద్ర వేసేసి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఇంకా నా భార్య మారదు, ఎవరు మారినా నా భార్య మారదు అని చెప్పి ఒక నిరీక్షణ లేని విరక్తి చెందిపోయిన జీవితాన్ని నువ్వు జీవించడానికి వీలు లేదు. నీ భార్య ఎంత గయ్యాలైనా సరే, ఎంతగా నిన్ను అవమానపరిచే వ్యక్తి అయినా సరే, నువ్వు సమాధానంగా ఆమెతో ఉండాల్సిందే. నీ కోపము, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న బాధ, లేదా నీ భార్య చేసిన గాయాలు, ఆ అన్న మాటలు నీలో వేదనను పుట్టిస్తూ, నీలో రోదనను పుట్టిస్తూ, నీలో నెమ్మది లేకుండా చేసినట్లయితే గమనించు, సూర్యుడు అస్తమించేంత వరకు అది నీలో ఉండడానికి వీలు లేదు. నీ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు ఉండడానికి వీలు లేదు. దట్స్ వాట్ బైబిల్ సేస్. భార్య మంచిది కాకపోవచ్చు, ఆమె మీద నువ్వు పగబడ్డానికి వీలు లేదు. నీ భార్య తరచుగా నోరు జారే వ్యక్తి కావచ్చు, అయినంత మాత్రాన ఆమె నువ్వు మాటికి హింసించడానికి వీలు లేదు. నువ్వు ఆత్మీయుడు కాబట్టి, నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు సమాధానాన్ని కోరుకోవాలి, నువ్వు నెమ్మదినే కోరుకోవాలి. ఎందుకని? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. దేవుని కుమారుడు అయినట్లయితే, దేవుడు నీలో ఉన్నట్లయితే తప్పక నీ భార్య పెట్టే నరకాన్ని భరించే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. ఆ నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆ నీలో ఉన్న మంచితనాన్ని బట్టి ఏదో ఒక రోజు నీ భార్య మారుతుంది. మరలా మీకు ప్రశ్న, మారుతుందంటారా? తప్పక మారుతుంది. ఎస్, గాడ్ విల్ బ్రింగ్ చేంజ్ ఇన్ యువర్ వైఫ్. నిరీక్షణ కలిగి ఉండు. ఎంత భయంకరమైన వ్యక్తినైనా సరే దేవుడు మార్చగలడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీ భర్త ఒక రాక్షసుడు కావచ్చు, నువ్వు ఎంత మంచిదానివైనా, నువ్వు ఎంత తగ్గించుకునే దానివైనా, ఎంత సాత్వికురాలువైనా, ఎంత భరించేదానివైనా, నువ్వు పడుతున్న యాత్ర అంతా కూడా దిగమింగుకుంటూ ఎవరికీ చెప్పుకోకుండా, గుట్టు చప్పుడు కాకుండా, ఇంటి గుట్టు బయట పడకుండా బహు జాగ్రత్తగా నీ భర్త చేసే పాపిష్టి క్రియలన్నింటినీ కూడా నువ్వే భరిస్తూ, నువ్వే సహిస్తూ, ఎక్కడ నీ భర్త గురించి బయటపడితే నీ భర్త బ్రతుకు వీధిని పడుతుందేమో అని చెప్పి అన్నీ భరిస్తూ, ఏడుస్తూ 4 గోడల మధ్య నలిగిపోతున్నావు. చూసావు? అనుకో మాకు నీ భర్త మారడు అని చెప్పి, అనుకో మాకు నీ భర్తలో మార్పు రాదు అని చెప్పి, నీ విశ్వాసమే, నీ ఆత్మీయతే, నీ కన్నీటి ప్రార్థనే ఏదో ఒక రోజు నీ భర్తను తప్పక మార్చి తీరుతుంది. ఎందుకని? దేవుడే చెప్పాడు, విశ్వాసము కలిగిన భార్య విశ్వాసాన్ని బట్టి దేవుడు తన భర్తను మారుస్తాడు అని చెప్పి, విశ్వాసము కలిగిన భర్తను బట్టి దేవుడు తన భార్యను మారుస్తాడు అని చెప్పి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంతటి అసాధ్యమునైనా సాధ్యపరచగలిగిన అద్భుతమైన దేవుడు నాయన. నీ పేరే అసాధ్యుడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ఈరోజు ఎవరైతే దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో దానిని వారికి అనుగ్రహించుటకు, దానిని వారికి ఇచ్చుటకు,
నీవు చాలిన వాడివి, సమర్థుడివి. కుటుంబ సభ్యుల్లో మార్పును కోరుకుంటున్న వారికి, భర్తలో, భార్యల్లో, బిడ్డలలో, పేరెంట్స్లో, అత్తమామల్లో, బంధువుల్లో, తోబుట్టువులలో మార్పు రావాలి. ప్రభువా మార్పు దయచేయి అని అడుగుతున్నారు. మార్పును దయచేయి నాయన. వారు సంపూర్ణంగా రక్షించబడులాగున, పాపిష్టి కబంధ హస్తాల్లో నుంచి బయటపడి నీ చేతుల్లో పడులాగున సహాయం చేయి. మా కల్వరి టెంపుల్లో ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరు నాయన కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, విశ్వాసముతో నాయన మీరు వారికి అనుగ్రహించడానికి సిద్ధపరుస్తూ ఉన్న బహుమానాన్ని త్వరలో స్వతంత్రించుకునే కృపాభాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.